హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు అయితే లోటస్ టెంపుల్ విజిట్ చేయడానికి వచ్చాము మా తమ్ముడితో కలిసి. నిన్న రెడ్ ఫోర్ట్కి మా బాబుని తీసుకొని వెళ్ళాము. సో ఈరోజు అయితే పాపలను తీసుకొని వచ్చాను. మా బాబు అండ్ హస్బెండ్ అయితే ఇంట్లోనే ఉన్నారు. బాగా ఎండలు ఉన్నాయండి ఢిల్లీలో. సో వాడైతే నిన్న తట్టుకోలేకపోయిండు. సో అందుకని అయితే ఈరోజు అయితే పాపలను తీసుకొని వచ్చాను. వీళ్ళు వద్దంటే వినట్లేరు. సో మా తమ్ముడు మళ్ళీ మళ్ళీ రాడు కదా అని ఎండలో అయినా తిరుగుదామని ఈవినింగ్ టైం అలా బయలుదేరాము. 5కి అలా బయలుదేరాము. సో ఇక్కడైతే 7కి అలా క్లోజ్ చేసేస్తారంట లోటస్ టెంపుల్. మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకు. సో ఎప్పుడైనా మండే మాత్రం రాకండి, మండే మాత్రం క్లోజ్ ఉంటుంది. సో లాస్ట్ టైం అయితే మా చెల్లి వాళ్ళతో వచ్చినప్పుడు అయితే మండే క్లోజ్ ఉంది, రిటర్న్ వెళ్ళిపోయాము. బ్యాడ్ లక్, మా చెల్లి వాళ్ళు చూడలేకపోయారు, లోపలికి అయితే ఎంట్రీ లేదు. ఈసారి అయితే లోపలికి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే మా పాపలతో కలిసి అయితే ఒక రీల్ చేస్తున్నాను. సో ఇన్స్టాగ్రామ్లో అలా పోస్ట్ చేయడానికి. చుట్టూ అయితే చాలా బాగుంది. ఇంకా లోటస్ టెంపుల్ లోపలికి వెళ్ళడానికే చాలా దూరం నుంచి నడుచుకుంటూ రావాలి. గేట్ నుంచి చాలా దూరమే ఉంది. సో కానీ చాలా బాగుంది. మధ్య మధ్యలో పిక్స్ దిగుకుంటూ అటు ఇటు చూసుకుంటూ. కానీ మా పాపలు అయితే అస్సలు ఎగ్జైట్మెంట్ ఆగట్లేరు. లోపలికి వెళ్ళి ఎప్పుడు చూద్దామా అని ఉంది వాళ్ళకైతే. సో స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు మమ్మల్ని ఎక్కడైనా తీసుకెళ్ళు మమ్మీ అంటే, ఇంకా లోటస్ టెంపుల్ ఎప్పుడు చూడలేదు కదా అని ఇటు తీసుకొచ్చాము. సో ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము. సో పైకి వెళ్ళాక ఇంకా లోపల ఎలా ఉందో అని అలా ఎగ్జైట్మెంట్తో పిల్లలు అయితే అస్సలు ఆగట్లేదు. అయితే చాలా బాగుంది. సో 4 సైడ్స్ అయితే లోటస్ టెంపుల్కి 4 సైడ్స్ వాటర్ ఉన్నాయి. ఆ వాటర్లో అయితే కాయిన్ చేస్తున్నారు, ఎందుకో తెలియదు కానీ చాలా బాగుంది. చాలా చల్లగా కూడా ఉంది. సో ఇక్కడి నుంచి మళ్ళీ పైకి ఎక్కాలి. సో షూస్ వేసుకొని అయితే వెళ్ళకూడదంట, అందుకని షూస్ అయితే తీసేసి వెళ్తున్నాము పైకి. సో షూస్ తీసేసి బ్యాగ్లో వేసుకున్నాము. సో పైనుంచి అయితే వ్యూ ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్తున్నారు, అందరు లైన్ కట్టారు. సో లోపలైతే నమాజ్ చేస్తారంట. డైలీ 3 times అలాగా నమాజ్ జరుగుతుంది. సో లోపలికి వెళ్ళాకైతే వీడియో అలో లేదన్నారు, కానీ సో నేను వాళ్ళకి తెలియకుండా అయితే వీడియో తీశాను. లోపలికి వెళ్ళాకైతే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే నమాజ్ జరుగుతుంది డైలీ 3 times అలాగా. సో ఎవ్వరు ఏం మాట్లాడొద్దు, చాలా సైలెంట్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. లోపలికి వెళ్ళాక అయితే మొత్తం పాలరాతి బండలు, చాలా చాలా బాగుంది. చాలా కూల్గా కూడా ఉంది. సమ్మర్లో అయితే కూల్గా అనిపిస్తుంది. సో ఇక్కడైతే నమాజ్ చేసే ప్లేస్ కాబట్టి సైలెంట్గా అందరు కూర్చున్నారు. కాసేపు కూర్చొని అలా వెళ్ళాలంటే కాసేపు కూర్చున్నాము. సో మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 వరకే విజిట్ చేయవచ్చు. సో 7 తర్వాత అయితే క్లోజ్ చేసేస్తారు. సో లొకేషన్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయండి. బయటికి వచ్చాకైతే మా తమ్ముడితో పిక్స్, సో మేము తీసుకున్న పిక్స్ అయితే కొన్ని అప్లోడ్ చేసాము. సో మీరు కూడా ఢిల్లీ ఎప్పుడు వచ్చినా కానీ పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. సో చాలా చాలా బాగుంది. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.